గ్రంథమునకు ముందు యూదా పత్రిక ఉంటుంది. యూదా పత్రిక మొట్టమొదటి ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 25 వచనాలు ఉన్నాయి. 3వ వచనాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ వెళుతూ ఉంటాం. నేను ఉన్నప్పుడు ఈ 3వ అధ్యాయాన్ని 3వ వచనం గురించి ఎక్కువగా ధ్యానం చేస్తూ వస్తూ ఉంటాను. యూదా పత్రిక, యూదా వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ప్రభువు ఈ లేఖన భాగములను మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, యోధాలు దైవ గ్రంథంలో చాలామంది ఉన్నారు. యోధాల గురించి, చరిత్ర గురించి నేను చెప్పదలుచుకోలేదు. కానీ యోధా అనే వ్యక్తి యాకోబు కుమారులలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన యోధానే. యేసుక్రీస్తు ప్రభువు ఆ గోత్రంలో నుండే పుట్టాడు, యోధా గోత్రం. యేసుక్రీస్తు ప్రభువుకున్న ఒక పేరు ఏంటంటే యోధా గోత్రపు సింహము అని. యోధా గోత్రం అంటే, యోధా గోత్రము అంటే, యోధా అంటే స్తుతి అని అర్థం. కాబట్టి స్తుతించే గోత్రం. అలాగే యోధాలు చాలామంది ఉన్నారు. ఈ పేరు పెట్టుకున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగించిన ఇస్కరియోతు యోధా. అంటే మంచోళ్ళు ఉండారు, పేరులో కూడా మంచోళ్ళు ఉండారు, చెడ్డవాళ్ళు ఉండారు. పేరును బట్టి మనము నిర్ణయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ యోధా కూడా యేసు ప్రభు శిష్యుడే, గుర్తుపెట్టుకోవాలి. యోధాలు చాలామంది ఉన్నారు. అయితే ఈ యోధా కూడా యేసు ప్రభు శిష్యుడే. యేసు ప్రభు శిష్యులలో 2 యోధాలు ఉన్నారు. ఎంతమంది యోధాలు? 2 యోధాలు ఉన్నారు. ఈయన ఒకడు, ఇంకొక ఆయన ఇస్కరియోతు యోధా, యేసు ప్రభువుని అప్పగించిన ఆయన. ఈయన గురించి ఉన్న మాట మనం మొదటి వచనములో చదివితే ఇక్కడే, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడును నైనా. ఎవరంటే ఈయన యాకోబు సహోదరుడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభు శిష్యుల్లో 2 యాకోబులు ఉంటారు. యేసు ప్రభు శిష్యుల్లో ఎంతమంది యాకోబులు ఉన్నారు? 2 యాకోబులు ఉన్నారు. శిష్యుల్లో 2 యోధాలు ఉంటారు. యేసు ప్రభు శిష్యుల్లో 2 యోధాలు ఉంటారు, 2 యాకోబులు ఉండారు. యాకోబు అంటే ఏంటి అర్థం? మోసగాడని అర్థం. అయినా యేసు ప్రభు మోసగాళ్ళని ఎన్నుకుంటాడు. ఎందుకంటే ఆయన పని నమ్మకంగా చేయాలని. గురి ఆయన చూడురా, అంతకుముందు ఎట్లుండేవాడు, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినాక ఎంత మారేడురా అనాలి. యేసు ప్రభువుకి మహిమ రావాలి యాకోబు ద్వారా. యాకోబు ద్వారా ఎవరికి మహిమ రావాలి? యేసు ప్రభువుకు మహిమ రావాలి. అబ్బా, ఎంత మార్పు వచ్చిందండి యాకోబులో అనాలి. అంటే మోసగాడైన యాకోబు మారాడు. స్తుతించే యోధా యేసు ప్రభువుని తీసుకెళ్ళి, అంటే వీళ్ళు మార్పు ఎవరిలో మార్పు రాలా? యోధా యేసు ప్రభువుని తీసుకెళ్ళి అప్పగించాడు. కనుక 2 యాకోబులు ఉన్నారు, 2 యోధాలు ఉన్నారు. ఇక్కడ యాకోబు సహోదరుడునైనా యోధా ఎక్కడున్నదంటే, ఈ మాట లూకాసు వార్త 6వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త
6వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 16వ వచనం ఏమనుంది? ఏమనుంది అక్కడ? ఇందాక యూదా పత్రిక మొదటి వచనంలో కూడా మనం ఏం చదివాము? యాకోబు సహోదరుడునైనా యూదా అని చదివాం. యేసు ప్రభు శిష్యుల పేర్లలో యాకోబు సహోదరుడునైనా యూదా అని రాయబడింది. 15వ వచనంలో, లేకపోతే 15 కాకుండా 14 చదువుదాం. వీరెవరనగా ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టినో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ, ఈ యాకోబు. ఇక్కడ ఒక యాకోబు కనపడుతున్నాడు మనకి. ఎక్కడ? ఆ 14వ వచనంలో ఒక యాకోబు కనపడతా ఉన్నాడు. 16వ వచనంలో యాకోబు అనే పదం కనపడుతుంది. ఆ యాకోబు ఎవరంటే అల్ఫయి కుమారుడైన యాకోబు, ఆ యాకోబు సహోదరుడైన యోధా, చివరిలో ద్రోహియగు ఇస్కరియోతు యోధా. కాబట్టి యేసు ప్రభు శిష్యుల్లో ఎంతమంది యాకోబులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 2. ఎంతమంది యోధాలు ఉన్నారు? 2. 2 యోధాల్లో ఒక యోధా యేసు ప్రభు నమ్ముకొని నమ్మక ద్రోహం చేసి మోసం చేసి చనిపోయాడు. ఇంకో యోధా యేసు ప్రభు శిష్యుడిగా నిలబడి, జాగ్రత్తగా వినండి, ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. ఈ పత్రిక రాస్తున్నాడు. అసలు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో 3వ వచనంలో చెప్పాడు. ప్రియులారా, 3వ వచనం, యోధా పత్రిక 3వ అధ్యాయం 1 ఉంటుంది. 3వ వచనంలో, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, నేను ప్రయత్నం చేస్తున్నా, మనకందరికీ కలిగేడు రక్షణ గురించి రాయాలని ప్రయత్నం చేస్తూ ఉండగా, ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు ఈ పత్రిక వ్రాయవలసి వచ్చాను. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ, నేను విశేష ఆసక్తి గలవాడనై మన కలిగడు రక్షణను గూర్చి. రక్షణ, జాగ్రత్తగా వినండి, రక్షణ 3 రకాలుగా ఉంది. రక్షణ 3 రకాలుగా ఉంది. ఒకటి, పాపము నుండి రక్షించబడడం, అది రక్షణ. శాపము నుండి రక్షించబడడం రక్షణ. అపరాధము నుండి రక్షించబడడం రక్షణ. అంటే యేసు ప్రభువుతో సమాధాన పడడం రక్షణ. యేసు ప్రభువుని నమ్ముకోవడం రక్షణ. రెండవది, రక్షించబడిన తరువాత మనము జీవితము యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం కనుక రక్షించబడుచూ ఉన్నాం. అంటే అపాయము నుండి, కీడు నుండి, శోధన నుండి, శ్రమల నుండి, సమస్యల నుండి, బాధల నుండి రక్షించబడుతూ వస్తున్నాం. అప్పుడప్పుడు చెప్తామన్నమాట, యేసు ప్రభువు నన్ను రక్షించాడమ్మా, లేకపోతే ఏమైపోయి ఉండేవాడిని ఇప్పటికి నాకు తెలియదు. అంటే ఆ జబ్బులో, ఆ ప్రమాదంలో, ఆ సమస్యలో చచ్చిపోవాలన్నంత బాధ వేసిందమ్మా. ఆ సమస్య తొలగిపోయింది. యేసు ప్రభు నన్ను ఆ సమస్య నుండి తప్పించాడు. రక్షించబడుతూ ఉన్నాం. ఒకటి, రక్షించబడ్డాం, అది పాస్ట్ టెన్స్, అంటే భూతకాలం. రక్షించబడుతూ ఉన్నాం, అది వర్తమాన కాలం, ప్రజెంట్ టెన్స్. రక్షించబడబోతూ ఉన్నాం, ఇది ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. రక్షణ అనేది 3 రకాలుగా ఉంది. ఇప్పుడు మనం రక్షించబడుతూ ఉన్నాం. సమస్యల నుండి, అపాయము నుండి, బలహీనతల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి రక్షించబడుతూ ఉన్నాం. ఇప్పుడు రక్షించబడబోతున్నాం. రేపు జరగబోయే ఉగ్రత నుండి మనము రక్షించబడబోతున్నాం.
దాని కొరకు రాయాలని ప్రయత్నం చేస్తున్నాడంట. అలాగ రాద్దామని అనుకుంటున్నా లేకే పరిశుద్ధాత్మ దేవుడు అంట కాదు కాదు, బోధ నిమిత్తం పోరాడాలని రాయి. ఎవరికి బోధ నిమిత్తం పోరాడాలి? ఎవరు బోధ నిమిత్తం పోరాడాలి? రక్షించబడ్డ విశ్వాసులు బోధ నిమిత్తం పోరాడాలి. అంటే బోధ కొరకు పోరాడాలి అంటే బోధలో నిలబడాలి, బోధను అనుసరించడంలో పోరాటం ఉంది. అది అంటే ఈ బోధను అనుసరించడంలో పోరాడాలి అని. కాబట్టి మన జీవితం పోరాటంతో ఉంది, గుర్తుపెట్టుకోండి. మన జీవితం దేంతో ఉంది? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అసలు సమస్యలు లేవయ్యా అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు. ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాటి కొరకు మనం నిలబడి నడుచుకోవాలి. అంటే మనకు వస్తున్న ఇబ్బందుల్లో సమస్యల్లో పోరాడి నిలబడాలి. అంటే ఇది పోరాటమే, గుర్తుపెట్టుకోండి. విశ్వాస జీవితం పోరాటం. పోరాటం అంటే మళ్ళీ రకరకాలుగా అనుకున్నారు. పోరాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. పోరాటం చేస్తున్నాం మేమంటారు. సాయుధ దళాలోళ్ళు, నక్సలైట్లు, తీవ్రవాదులు ఏం చేస్తారు? వాళ్ళు పోరాడదాం రండి అంటారు. ఆ పోరాటం కాదు మనది. ఏది? నక్సలైట్లు పోరాటం కాదు మనది, తీవ్రవాదుల పోరాటం కాదు మనది. మనది బోధ నిమిత్తం పోరాటం. ఆ మాట జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధులు అందరికి అప్పగించబడిన బోధ నిమిత్తం మనం అందరం పోరాడాలి. అందరం పోరాడాలి. కొందరేనా? నాకేం అవసరం లేదు అన్నయ్య, ప్రార్థనకు వచ్చి వెళ్తా ఉంటే చాలు అన్నయ్య, ఆ ప్రార్థన కూడా రానీయడు అన్నయ్య. ఇదే పోరాటం. ఏది? నిన్ను రానీయకపోవటం, నువ్వు బాధపడతా రావటమే పోరాటం. ఇంట్లో ఎన్ని పోరాటాలండి, ఎన్ని పోరాటాలు. ఈ పోరాటాలన్నీ జయిస్తూ వస్తున్నాము, ఈ పోరాటాలు తట్టుకొని వస్తున్నాం, ఈ కష్టాలు తట్టుకొని విశ్వాస యాత్రలో సాగుతున్నాం. ఇదే మనం పోరాడాలి. మన పోరాటం యేసు ప్రభు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. లూకాసు వార్తలో చూడండి, 13వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం. యేసు ప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. యేసు ప్రభు వారిని చూచి ఏందంట? ఇరుకు ద్వారమున ప్రవేశింప. అసలు ముందు ప్రవేశించడానికే పోరాడండి. చాలా చోట్ల పోరాడుతూ ఉంటాం. బస్సు ఎక్కేటప్పుడు భలే పోరాటం చేస్తూ ఉంటాం. ఎందుకు? సీటు కోసం. అయ్యి నాకంటే ముందే ఎక్కుతున్నారమ్మా, వాళ్ళు ముందు ఎక్కుతున్నారమ్మా, నాకు సీటు ఉండదేమోనమ్మా అని ఎంత పోరాటం చేస్తామో. నెట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్తాం ఖచ్చితంగా, సీటు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. బస్సు ఎక్కేటప్పుడు పోరాటం చేస్తాము. యేసు ప్రభు అంటున్నాడు, రక్షణ పొందడానికి మీరు ఇరుకు ద్వారంలోకి రావాలి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని. చాలా మంది దీంట్లోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారంట. వద్దాం అనుకుంటున్నాం కానీ అన్నయ్య, ఆడకొచ్చిన దగ్గర నుంచి అబద్ధాలు మానాలి, బూతులు మానాలి, సిగరెట్లు మానాలి, సారాయి మానాలి, ఈ చేద్దాం అవి మానలేక రాలేకపోతున్నాం అన్నయ్య. దేంట్లోకి? కొంతమంది అంటున్నారు అన్నీ మానినాక వస్తామంటున్నారు. నువ్వు మానుకోగలిగి దీంట్లోకి అవసరం లేదే. నీ వల్ల కాదు, నీ చేత కాదు. నువ్వు ప్రయత్నం చేసినా, నువ్వు చెయ్యాలని అనుకున్నా రాలేవు.
అన్నాడు. యేసుప్రభువే చెప్పాడు. చాలామంది దీంట్లోకి రావాలని, మానుకొని రావాలని, అన్ని వదులుకొని రావాలని, అన్ని విడిచిపెట్టి రావాలని, అన్ని మనల్ని మనం సరి చేసుకోగలిగితే అసలు యేసుప్రభు పరలోకం నుంచి భూమి మీదకి రావాలా? ప్రాణం పెట్టాలా? అవసరంలా. ఆయన పైనుంచి రావాల్సిన అవసరం లేదు. మనం చేయలేమని, మనంతటా మనం మార్చుకోలేమని ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి రావాల్సి వచ్చింది మనల్ని మార్చడానికి. అయితే ఆయన ఒక మాట చెప్పాడు, ఇరుకు ద్వారం ఉంది, ఇరుకు మార్గం ఉంది, దాంట్లోకి మీరేం చేయాలా? పోరాడండి. యోధా పత్రికలో విశ్వాసులందరూ బోధ నిమిత్తం పోరాడాలి అన్నాడు. రక్షణ పొందడానికి ఇరుకు మార్గములోనికి రావాలి. ఇదొక పోరాటం. ఇదొక పోరాటం. చాలా పోరాటాలు దైవ గ్రంథంలో ఉన్నాయి. విశ్వాసులు పోరాటం చేస్తున్నారు భక్తిలో. విశ్వాసులు భక్తిలో పోరాటం చేస్తున్నారు. దాన్ని పౌలు గారు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో రాశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసుల పోరాటం రాశాడు. చూడండి, విశ్వాసుల పోరాటం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. మనం పోరాటం చేస్తున్నాం. అయితే మన పోరాటం ఎవరితో కాదు? శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతపు అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. ఎవరితోటి చెప్పండి? ఎవరితోటి? మనం ప్రధానులతో పోరాడుతున్నామా? పోరాడుతున్నాము. మన ప్రధానితో పోరాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. మనకు అర్థం కావట్లేదు, కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆయన ఏం చేస్తున్నాడు? మన ప్రధాని ఏం చేస్తున్నాడు? ప్రధాని అందరూ హిందువులు అయిపోవాలంటున్నాడు. రాజ్యాంగం మార్చేయాలంటున్నాడు మన ప్రధాని. ఇప్పుడు మనం ఏంది? మేము మాత్రం మారమంటున్నాం. ఇది పోరాటమే. మనం పోరాడుతున్నది ప్రధానులతో, అధికారులతో కూడా పోరాడుతున్నాం. మీరు ప్రార్థనకి వెళ్తారా? మీకు బీసీ సర్టిఫికెట్ ఉందా? మీ ఇంట్లో బైబిల్ ఉందా? మీ ఇంట్లో యేసుప్రభు పటం ఉందా అని చూస్తున్నారు అధికారులు ఇంటింటికి వచ్చి. మనము అధికారులతో కూడా ప్రధానులతో పోరాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, అధికారులతో పోరాడుతున్నాం. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, అంధకార సంబంధులకు లోకనాథులు, వీరందరూ కూడా అంధకార సంబంధమైన లోకనాథులు. వారందరితో పోరాడుతున్నాం. ఆకాశ మండలమందున్న మనకు తెలియకుండానే ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు ఉన్నాయి. వాటితో కూడా మనం పోరాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. మనం విశ్వాసంలోకి వచ్చామంటే, ప్రార్థన చేసుకుంటున్నామంటే, మనల్ని సాగనీయకుండా చేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో సాతానుడు అన్ని ప్రయత్నాలు. అధికారులను వాడుకోవాలన్నా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రధానులను వాడుకోవాలన్నా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంధకార సంబంధులైన లోకనాథుల్ని వాడుకోవాలంటే వాళ్ళని ఎంతమందినైనా వాడతాడు. ఎందుకో తెలుసా? మనలను భక్తి నుండి తప్పించడానికి, విశ్వాసము నుండి తప్పించడానికి. ఇన్ని రకాలుగా జరుగుతున్న వాటితో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించాలి. వాక్యం అనే ఖడ్గాన్ని ధరించాలి. సమాధానం అనే జోడును ధరించాలి. నీతి అనే మైమరువును ధరించాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి అని కింద చెప్పుకుంటా. మనం పోరాడుతుంది మనం తెలియకుండానే పోరాడుతున్నాం. మనకు తెలియకుండానే పోరాటం చేస్తున్నాం.
గుర్తుపెట్టుకోండి, విశ్వాస యాత్ర పోరాటంతో కూడుకుంది. ఇది సాయుధ దళాల పోరాటం కాదు, ఇది నక్సలైట్ల పోరాటం కాదు, ఇది మనం విశ్వాస సంబంధమైన పోరాటం. అందుకనే పౌలు గారు చివరిలో చచ్చిపోబోయే ముందులో అన్నాడు, నేను మంచి పోరాటము నేను మంచి పోరాటం పోరాడానంటే అర్థమైంది. ఇది మంచిదంటే అర్థమైంది, ఇది మంచిదండి అంటే అర్థమైంది. మిగిలినవన్నీ చెడ్డయ్య అని అర్థం. మిగిలిన ఏ పోరాటమైనా అది చెడ్డ పోరాటం. చెడ్డ పోరాటాలు ఉన్నాయి లోకంలో, మంచి పోరాటం ఉంది. అందుకనే పౌలు గారు నేను మంచి పోరాటము పోరాడి తిని అన్నాడండి. నేను మంచి పోరాటం అంటే ఏంటి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. విశ్వాస సంబంధమైన పోరాటమే మంచిది. అది మంచి పోరాటం. నేను కూడా మంచి పోరాటం పోరాడాను అన్నాడండి. మంచి పోరాటం పోరాడాల మనం, చెడ్డ పోరాటం కాదు మనకు అవసరంలా. దావీదు అన్నాడు, నిర్నిమిత్తముగా నా మీద పోరాడు వారు అనేకులు, నిర్నిమిత్తంగా అసలు కారణమేమీ లేకుండా నా మీద చాలా మంది పోరాటం చేస్తున్నారయ్యా, నన్ను చంపాలని చూస్తున్నారు దేవా. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టిన వారు కలరు, నా మీదకు పోరాటానికి వచ్చేవాళ్ళు కూడా కాదు. అది చెడ్డ పోరాటం. మనం ఒకరి మీదకి ఒకరు పోవడం అనేది చెడ్డ పోరాటం. విశ్వాస సంబంధమైనది మంచి పోరాటం, భక్తితో కూడినది, విశ్వాసంతో కూడినది. ఇది మంచి పోరాటం. అందుకనే పౌలు గారు తిమోతికి రాస్తా చాలా పోరాటాలు ఉన్నాయి, కానీ మంచి పోరాటం పోరాడు తిమోతి. అది విశ్వాస సంబంధమైన పోరాటం అయి ఉండాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. అలా పోరాడితే ఏముంటుందంట? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును. మంచి పోరాటం పోరాడితే ఏముంది? నిత్య జీవం ఉంది. నిత్య జీవం అంటే నిత్యము జీవించి ఉంటాడు. అదే పరలోకం. ఎప్పుడు జీవించి ఉండేది పరలోకం. మంచి పోరాటము పోరాడని వ్యక్తికి ఏముంటుంది? ఇప్పుడు నిత్య నరకం ఉంటుంది. మంచి పోరాటం పోరాడే వాళ్ళకి నిత్య జీవం ఉంటే, మంచి పోరాటం పోరాడని వాళ్ళకి అంతే కదా. మరి అంతేనా? ఏందో చెప్పట్ల మీరు. ఇప్పుడు పౌలు గారు మంచి పోరాటం పోరాడు తిమోతి, నిత్య జీవం చేపట్టు అన్నాడు. మంచి పోరాటం పోరాడని వాళ్ళకి ఏముంటుంది? నిత్య నరకం ఉంటుంది. గుర్తుపెట్ట. కాబట్టి పరలోకం వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా, నిత్య జీవం చేరాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి పోరాటమే పోరాడాలి. అది విశ్వాస సంబంధమైన పోరాటం అయి ఉండాలి. పౌలు గారు చనిపోబోతా అంటున్నాడు. మనం విశ్వాస జీవితంలో చాలా పోరాటాలు ఉన్నాయి. మనం చదువుకున్న యోధా పత్రికలో పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడండి అన్నాడు. ఆ బోధ నిమిత్తం పోరాటం కూడా మంచి పోరాటమే. విశ్వాస సంబంధమైనది మంచి పోరాటమే. ఇరుకు మార్గమును ప్రవేశించడం కూడా దానికోసం పోరాడండి అన్నాడు యేసు ప్రభు. ఇరుకు మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, అది కూడా మంచి పోరాటమే కదా. అవునా కదా చెప్పాలి. ఇరుకు మార్గంలోకి వెళ్ళడం అంటే కష్టమైన మార్గంలో నడవడం కూడా మంచి పోరాటమే.
ఈ యేసు ప్రభుని నమ్ముకోండి ఎన్ని కష్టాలు అన్నయ్య, ఇన్ని కష్టాలు ఏడబడతాం అని అనుకునే వాళ్ళు, కష్టపడిన వాళ్ళకి పరలోకం లేనే లేదు, గుర్తుపెట్టుకోండి. మొన్న మేము ఒక మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతుల గురించి మాట్లాడుతూ ఉంటే, ఒకరికి 5 తలాంతులు ఇస్తే ఒకరికి 2 తలాంతులు ఇస్తే, వాళ్ళు కష్టపడి పనిచేసి 5 తలాంతులు సమకూర్చాడు. కష్టపడి పనిచేశాడు, ఎంత శ్రమ పడ్డాడో తెలియదు, ఎలా సమకూర్చాడో తెలియదు. 5 తలాంతులకు 5 చేశాడు. ఇంకొకటి ఏం చేశాడంటే నష్టం ఏం చేయలా, ఇబ్బంది ఏం చేయలా, దాన్ని కష్టపడి దాన్ని పూడ్చిపెట్టి తెచ్చి ఇదిగో ఇది నీకు అన్నాడు. ఒరే సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు, నువ్వు కష్టపడడానికి ఇష్టపడలేదు కాబట్టి నువ్వు సోమరివి, నువ్వు చెడ్డదాసుడివి అన్నాడు. కష్టపడినోడు మరి మంచి పోరాటంలో కష్టాలు ఉంటాయి. కష్టపడినోడిని ఏమంటాడు దేవుడు? ఏమంటాడు కష్టపడినోడిని? ఏమంటాడు? సోమరివైన చెడ్డదాసుడు. మరి యేసుప్రభు మార్గంలో కష్టాలు ఉంటాయని దూరంగా వెళ్ళిపోతావా? ఈరోజు ఇక్కడ దూరంగా వెళ్ళిపోతావులే, కానీ రేపు ఇక భవిష్యత్తు అంతా కష్టమే. అప్పుడు భవిష్యత్తు అంతా వేదనే, యుగాలు అంటే అగ్నిగుండం. ఈ పోరాటంలోకి రాకపోతే, మంచి పోరాటంలోకి రాకపోతే, చెడ్డ పోరాటంలోనే ఉంటే నిత్య నరకం. మంచి పోరాటం పోరాడిన వారికి నిత్య జీవం. అట్లయితే నిత్య జీవానికి మనము పోరాడుతున్నామా? నిత్య నరకం కోసమే ఉన్నామా? ప్రియులారా, మనందరము కూడా నిత్య జీవాన్ని చేపట్టే మంచి పోరాటాన్ని పోరాడాలి. ఆ పోరాటంలో మనకు ఎదురుపడే వాళ్ళు ఎవరెవరో తెలుసా? ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఆకాశ మండలంలోనంట దురాత్మల సమూహము ఎప్పటికప్పుడు మనకు అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకో మాట చెప్పమంటారా? జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు మన కొరకు మేఘమండలానికి ఎందుకు వస్తానన్నాడో తెలుసా? ఎందుకు వస్తానన్నాడు? యేసుక్రీస్తు ప్రభు మేఘమండలానికి ఎందుకు వస్తానన్నాడు? చూడండి, మా యోహాను సువార్త 14వ అధ్యాయం. ఎందుకన్నాడు యేసు ప్రభు వారు? యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. ఎందుకు వస్తానన్నాడు యేసు ప్రభు? 3వ వచనం, 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఎందుకు? మనం రమ్మంటే మనం వెళ్ళమా? మనం రమ్మంటే మనం వెళ్ళమా? కాదు, యేసు ప్రభువే వస్తానంటున్నాడు. నేను మరలా వచ్చి మిమ్మల్ని నాతో ఉండడానికి తీసుకుపోతాను. ఎందుకో తెలుసా? మధ్యలో దురాత్మల సమూహం ఉన్నారు. వారు మనల్ని దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆటంకపరిచే పద్ధతి ఉంది. ఒకవేళ వాళ్ళు ఆకాశ మండలానికి మనం వెళ్లకుండా ఈ దురాత్మల సమూహం మధ్యలో మిమ్మల్ని అడ్డగిస్తారేమో. దురాత్మల సమూహం అంట మధ్యలో అడ్డగిస్తారంట. ఒకసారి దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే, జాగ్రత్తగా వినండి, దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే దానియేలుకు వర్తమానం చెప్పడానికి దేవుని దూతను పంపించాడు దేవుడు. ఆ దేవుని దూత రావడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? 21 రోజులు పట్టింది. దేవుని దూత పరలోకం నుండి దానియేలు దగ్గరికి రావడానికి 21 రోజులు పట్టింది. ఆ వచ్చిన దూత ఏం చెప్పాడో తెలుసా? నేను నీ దగ్గరికి రావడానికి ఎప్పుడో పంపించబడ్డాను, కానీ మధ్యలో నన్ను ఒకడు అడ్డుకున్నాడని చెప్పాడు. అంటే దేవుని దూతనే కిందకి రానియకుండా అడ్డుకుంటుంటే మనం పైకి పోవడానికి వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? వాడు మధ్యలో ఉంటాడు. అందుకని యేసుప్రభు అన్నాడు, మీరు రాలేరు కానీ నేను మరలా వచ్చి నాతో ఉండటానికి మిమ్మల్ని తీసుకొని
బా, దేవుడు ఎంత ప్రేమ గలవాడండి మన ఎడలు. ఎంత ఆయన వస్తానన్నది ఎందుకంటే మధ్యలో మనల్ని అడ్డుకునే దురాత్మల సమూహం ఉంది. ఈ దురాత్మల సమూహాన్ని మనం ఎదిరించలేమని ఆయన మరలా మన కోసం వస్తానన్నాడు. కాబట్టి మనం పోరాడుతుంది ఎవరితోటో తెలుసా? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో. వాడిని ఎదిరించాలంటే మనం కింద ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థనలో మనం పోరాడాలి. ఒక ఆయన గురించి చెప్తూ కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. చిత్తమును గూర్చిన సంపూర్ణ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. దేంట్లో పోరాడుతున్నాడు అంటే ఈయన ప్రార్థనలో పోరాడుతున్నాడు మీకోసం. బా, అట్లయితే మన కొరకు ఎవరో ప్రార్థన చేయటం కాదు, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలా లేదా? చేయాలా లేదా? నా కొరకు అన్నయ్యోళ్ళు ప్రార్థన చేస్తే అంతే సార్లే, నేను ఎట్టొకట్ట పరలోకం పోతానులే. ఒక ఆయన అన్నాడు, మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఎట్టొకట్ట చేరుతున్నా అంటున్నాడు. నేను అన్నాను, ఎవరు కాళ్ళు పోవటమే కానీ అక్కడ రికమెండేషన్లు చాలానే చేయాలో. ఎక్కడికి? ప్రభు దగ్గరికి రికమెండేషన్లు చేయాలో. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రార్థన చేసుకుంటా సిద్ధపడాలి. ఎపఫ్రా అంట ప్రార్థనల్లో పోరాడేవాడు. అట్లయితే నువ్వు పోరాడుతున్నావు అసలు ప్రార్థనలో. ఇరుకు మార్గమున ప్రవేశించడం ఒక పోరాటం అయితే, దురాత్మల సమూహముతో పోరాటం ఒక పోరాటం అయితే, అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాటం అయితే, మరి మంచి పోరాడి నిత్యజీవం చేపట్టాలి కదా. మరి ప్రార్థనలో ఎంతమంది పోరాడుతున్నారు? కనీసం మీ కుటుంబం కొరకైనా ప్రార్థన చేస్తున్నారా? అయ్యా, నా భార్య రక్షించబడాలయ్యా, నా భర్త రక్షించబడాలయ్యా, నా బిడ్డలు రక్షించబడాలయ్యా అని నిజంగా ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది? ఇది పోరాటం. ప్రార్థనలో పోరాడాలి. అయ్యా నేను వస్తున్నానులే అయ్యా, సార్లేయ్యా అంటారా? నిజంగా నువ్వు స్వార్థపరమైన భక్తి చేస్తున్నావని అర్థం. నీ భార్య రక్షించబడటానికి నువ్వు ప్రార్థన చేయటం లేదంటే నీ భక్తి స్వార్థపూరితమైనది. నీ భర్త రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయటం లేదంటే స్వార్థపూరితమైన భక్తి. నీ బిడ్డల రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయటం లేదంటే నిజంగా నీ భక్తిలో స్వార్థము, నిస్వార్థమైన భక్తి కాదు, స్వార్థపూరితమైన భక్తి చేసావా దేవుని దగ్గర లెక్క అప్పచెట్టాల్సి వస్తుంది. అయ్యా, నా బిడ్డ రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి, నా ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి, నా వీధిలో వాళ్ళు రక్షించబడాలి, నా గ్రామంలో వాళ్ళు రక్షించబడాలి, నా దేశంలో వాళ్ళు రక్షించబడాలి. రాత్రి మేము విజ్ఞాపనలో అదే చేశాం. మా దేశంలో ఉన్న ప్రజలందరూ అధికారుల కొరకు, రాజుల కొరకు విజ్ఞాపన చేశాం. రాత్రి విజ్ఞాపనలు ఎంతమంది ఉండారో, ప్రార్థనలో ఎంతమంది ఉండారో, నిజంగా సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయటం ఎంత? ఎపఫ్రా ప్రార్థనలలో పోరాడుతున్నాడు, పోరాడుతున్నాడు కనుక మనము పోరాడాలి. ఎలా పోరాడాలో తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చెప్పాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నియమం ప్రకారం పోరాడాలంట. మనం ఎలా పోరాడాలంట? పోరాటం చెయ్యాలి, కానీ ఎలా పోరాడాలి? నియమం ప్రకారమే పోరాడాలి. అంటే నియమం అంటే ఏ నియమం?
జట్టి అయిన వాడు అంటే ఒక ఎథలెట్ అన్నాడు ఇంగ్లీష్లో. ఎథలెట్ అంటే రన్నింగ్ రేసులో పాల్గొనేవాడు, పరిగెత్తే పరుగు పందెంలో పాల్గొనేవాడికి వాడికి ఒక గీత గీస్తాడు రెండు పక్కల. ఆ గీతలోనే పరిగెత్తాల వాడు ఏం చేయాలి, ఆడికి గీత గీస్తాడు రెండు పక్కల. అటు పక్కన వాడికి కూడా రెండు గీతలు ఉంటాయి, అందరికీ గీతలు ఉంటాయి. గీతల్లోనే ఎథలెట్ రన్నింగ్ చేసేవాడు ఆ గీతల్లో పరిగెత్తాల. ఆ గోల్ ఇటు ఉంటుంది అన్నమాట. ఇటుకుండా పోతానంటే కుదరదు, గీతల్లోనే పరిగెత్తుకుంటా అక్కడికి రావాలి. నియమం ప్రకారము విశ్వాస జీవితంలో నువ్వు పోరాటము నియమం ప్రకారం ఉండాలి, దైవిక క్రమంలో ఉండాలి, సంఘ క్రమంలో ఉండాలి. నీ పోరాటము కరెక్ట్గా ఉండాలి, లేకపోతే కిరీటం లేదు. పోరాడుతున్నాం, మేము కూడా చేస్తున్నాం అన్నయ్య. ఏది సంఘక్రమంగానే చేస్తున్నావా, సంఘ పద్ధతుల్లోనే చేస్తున్నావా, దైవికమైన క్రమంలోనే పోరాడుతున్నావా? నా ఇష్టానుసారం కుదిరినప్పుడు వస్తున్నాను అన్నయ్య, కుదరినప్పుడు రా. కుదిరేది ఏంటి? ఒక ఆయన అన్నాడు, కుదిరినప్పుడు రావటం కాదంట, కుదుర్చుకొని రావాలంట. ఏం చేయాలన్నాడు? కుదిరినప్పుడు రత్నం కాదు, కుదుర్చుకొని రావాలంట. కుదిరినప్పుడు కాదయ్యా నువ్వు వచ్చేది, కుదుర్చుకొని రావాలి, అవకాశం కల్పించుకొని దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థనలోకి రావాలి. మన పోరాటం, మనం చేయాల్సిన పోరాటం మన ఎదుట ఉంచబడింది. మంచి పోరాటం పోరాడిన వాళ్ళకి నిత్య జీవం ఉంది, పోరాటం చేయని వాళ్ళకి కిరీటం లేదు. కాబట్టి మనము పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడాలి. మన కొరకు ఉంచబడిన బోధ నిమిత్తం పోరాడాలి. పరిశుద్ధులందరికీ అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. ఎలా ఉంది మన పోరాటం? నిజంగా అలాగే పోరాడుతున్నామా? చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక మాట చదువుతున్నాను. మొదటి అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. మొదటి అధ్యాయము 28వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 27, 28 కలిసి ఉన్నాయి. రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. దేని పక్షాన పోరాడాలంట? సువార్త విశ్వాస పక్షమున. ఎదిరించే వాళ్ళని చూసి బెదిరిపోబాకండి, మిమ్మల్ని దూషించే వాళ్ళని బట్టి దిగులు పడబాకండి. మేము నిన్న శుక్రవారం కరపత్రికలు పంచడానికి పోయాం గుండాయిపాలెం. పోతే ఎవరు కావాలి మీ పత్రికలు అంటున్నారు మా ఎదురుగా. వాడు ఎలాండే అంటున్నారు. మేమేం బెదర్లా, సరేలేమ్మా అనుకుంటా ఇంకొకళ్ళకి ఇచ్చుకుంటే వెళ్ళిపోయి బెదిరిస్తారు, తిడతారు, దూషిస్తారు. కానీ మనం ప్రభు కోసం పనిచేస్తాం, వాళ్ళ కోసం కాదు. వాళ్ళు ఏదో మనం తిడితే రా అన్న తిడుతున్నారు, వెళ్దాం రా అంటలా. సరేలేమ్మా అంట పోతున్నాం. తిడుతున్నారు, దూషిస్తున్నారు. విస్వార్థ పక్షమున ఏం చేయాలంట? సువార్త విశ్వాస పక్షమున. దానికి ముందు ఆ మాట అన్నాడు, ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త పక్షమున. నిజంగా మనం పోరాడుతున్నామా? దేవుని కోసం పోరాడుతున్నామా? లోకం కోసం పోరాడుతున్నామా? చాలామంది వాళ్ళ గొప్పతనం కోసం పోరాటం చేస్తూ ఉంటారు, వాళ్ళ మాట నెగ్గాలన్న దానికే పోరాడుతూ ఉంటారు. మా మాటే నెగ్గాలి, మేము చెప్పిందే వినాలి అన్న పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరంలో అయ్యి విశ్వాసి లోక సంబంధమైన పోరాటం చేయబాకు, ఆత్మ సంబంధమైన మంచి పోరాటం పోరాడు, విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడు, ప్రార్థనలో పోరాడు. నిజంగా ఇరుకు మార్గంలో పోరాటం చేయి.
దేవుని సన్నిధిలో నిత్య జీవం ఉంటుంది. ఇప్పుడు అంతా మనం చేసేదంతా దేనికోసం? భక్తి. ఎందుకు ప్రార్థనకు వస్తున్నాం? ఎందుకు గుడికి వస్తున్నాం? చాలామంది రావట్లేదు. మనం ఎందుకు వస్తున్నాం? మనం రక్షించబడి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం చేరాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి. అది మన నిరీక్షణ. దానికి ఇక్కడిక్కడ పోరాటాలు ఎందుకు మనకి? ఇక్కడిక్కడ ఈ పోరాటాలతో మనకేం పని? మన పోరాటం ఈ లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. కష్టాలు వచ్చినా ప్రభు కోసం నిలబడే పోరాటం మనదే. ఏ పోరాటం గొప్పదంటారు? ప్రియులారా, అన్నదమ్ములిద్దరు పోరాడుతున్నారు కోర్టుల్లో. దేనికోసం? ఆస్తి కోసం, పొలం కోసం తెగదగాదలు ఆడుకుంటున్నారు. కోర్టుకు వేశారు. ఇందులో నాకే వచ్చిద్దన్న డిక్లేర్ చేశాడు జడ్జి. ఈ పొలం నీకే అన్నాడు. తెల్లారి పొద్దున్న ఎగిరిపోయాడు. ఎందుకు? ఈ పోరాటం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? పొలం సంపాదించుకున్నాడు, కానీ అనుభవించడానికి అవకాశం లేదు. లోక సంబంధమైన పోరాటం గెలిచిన దాన్ని అనుభవించే అవకాశం లేక లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ పోరాటం వల్ల ఉపయోగం లేదు, పోనీ వదిలేసేయి. కానీ ఆత్మ సంబంధమైన పోరాటం పోరాడు, ప్రార్థనలో పోరాడు, భక్తిలో పోరాడు, విశ్వాసంలో పోరాడు, నిత్య జీవాన్ని చేపట్టు. నిజంగా నీ పోరాటం ఇలాగే ఉందా? మన పోరాటం నిజంగా ఆత్మ సంబంధంగానే ఉందా? ప్రార్థన సంబంధంగానే ఉందా? భక్తి సంబంధంగానే ఉందా? లోకంలో చాలా రకాలు ఉండారులే. దూషించేవాళ్ళు ఉండారు, తిట్టేవాళ్ళు ఉండారు, అవమానపరిచేవాళ్ళు ఉండారు, హేళన చేసేవాళ్ళు ఉండారు, నెట్టేసేవాళ్ళు ఉండారు. ప్రార్థనకి వెళ్తే మా ఇంటికి రాబాకండి అనేవాళ్ళు కూడా ఉండారు. మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కాబట్టి మా ఇళ్ళకి రాబాకండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే అన్నారులే, ఇది లోక సంబంధంగా వాళ్ళు అనొచ్చు. కానీ మనం దేనికోసం పోరాడుతున్నాం? దేనికోసం మన పోరాటం? చనిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండాలి, పరలోకంలో ఉండాలి, నిత్య జీవంలో ఉండాలి, దేవునితో సహవాసంలో ఉండాలి. చిన్న చిన్న వాటిని పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే అసలు నిజమైన పోరాటం మర్చిపోతున్నాము. లోక సంబంధంగా పోరాడి మనం పోరాడవలసింది లోక సంబంధం కాదు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. పౌలు గారు చివరికి అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకేముంది? నీతి కిరీటం ఉంది. నీకుందా? మరి నిజంగా పోరాడుతున్నావా? విశ్వాస సంబంధమైన పోరాటమేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.